టిఫిన్ సెంటర్ చూసుకోండి గైస్, అస్సలు బాగాలేదు. మీరు ఎప్పుడన్నా రూట్లో వెళ్తే తినకండి. ఎక్కడ నుంచి చెప్పా చూడండి. దోశ అంటే మొత్తం మాడగొట్టేసి ఇచ్చిండు. రోజు అయితే మన బైక్ రిపేర్ ఉంది. యాక్చువల్గా లాస్ట్ టైం రిపేర్ చేయించినాము, అది సెట్ కాలేదు. సో నేను సడన్గా నిన్న తీసుకెళ్ళా మంచిర్యాలకి. తీసుకెళ్తే అక్కడ మళ్ళీ ఆ అన్న చూసి మళ్ళీ అన్న ఇవాళ కుదరదు, రేపు తీసుకురండి అని అన్నాడు. సరే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది టైం. అండ్ వెదర్ అయితే మామూలుగా లేదు, రోజు ఎండ కొట్టేసి ఇవాళ మంచి కూల్గా ఉంది వెదర్. సో కూల్ వెదర్లో అట్లా వ్లాగ్ తీసుకుంటూ బైక్ రిపేర్ చేపిద్దాం అనేసి స్టార్ట్ అయినా. ఫస్ట్ అద్దనుకున్నా వ్లాగ్ చేయడం, కాకపోతే ఫస్ట్ రిపేర్ చేయించిన పార్క్ ఆయిల్ అది ఇది చేంజ్ చేయించిన. సో హ్యాండిల్ బార్ దగ్గర అది బేరింగ్స్ పోయి ఉండే, సో దాన్ని చేయించిన, కానీ కరెక్ట్ సెట్ అవ్వలేదు. యాక్చువల్గా మనం ఫస్ట్ రిపేరింగ్ అయిపోయిన తర్వాత చేస్తే బాగుండు. కాకపోతే ఏంటంటే అప్పటికే మార్నింగ్ నుంచి వెయిట్ చేసినాం, సో చాలా టైం పట్టింది. సో వెళ్ళిపోయిన తర్వాత ఒక 1-2 డేస్ అట్లా తర్వాత మామూలుగా అట్లా చిన్న రైడ్ కానీ అట్లా బైక్ తీసిన. చూసేసరికి ఆ ఫాక్స్ ఆయిల్ ఉంటుంది కదా, ఫార్క్ ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. అండ్ ఇంకా బ్రేక్ వేసినప్పుడు అది మడ్గర్, ముందట టైర్ మడ్గర్ వచ్చేసి అది బంపర్కి తాకుతుంది. సో అందుకని తీసుకెళ్తున్నా మళ్ళీ. సో లాస్ట్ టైం ఎప్పుడైనా ఇది ఫార్క్స్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇది 3rd టైం అనుకుంటా. సో కరెక్ట్ చేయకపోతే అయితే ఇది ప్రాబ్లం ఊకే మళ్ళీ వస్తుంది ప్రాబ్లం. సో ఈసారి అన్న ఇప్పుడు రిపేరింగ్ అయిన తర్వాత మొత్తం చెక్ చేసుకోవాలి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి చూద్దాం ఏమంటాడో, ఎంత టైం పడుతుందో. గైస్ మనం లాస్ట్ టైం ఒకటి షార్ట్ వీడియో అయితే పెట్టినాం. 1.8 మిలియన్ వరకు అయితే పోయింది, అది ఇక్కడే. సో ఇది మంచిర్యాల వెళ్తుంటే, లైక్ బెల్లంపల్లి టు మంచిర్యాల వెళ్తుంటే కుర్మపల్లి ఉంటుంది కదా ఇక్కడ ఫ్లైఓవర్. సో ఇక్కడ ఫ్లైఓవర్ కింద అయితే యాక్సిడెంట్ అది. సో మన వాళ్ళందరూ ఎక్కడ ఒకరేమో మంచిర్యాల, ఒకరేమో ఇటు, ఒకటి అద్ది అన్ని చెప్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ ఫ్లైఓవర్. సో ఆ ఫ్లైఓవర్ దగ్గర అయితే యాక్సిడెంట్ అయింది, అది పెట్టిన. సో దానికి రీచ్ అయితే మంచిగా వచ్చింది. ఎంత మంచి కష్టపడి తీసినా వ్యూస్ అసలు లేనే లేవు. సో అదేందో యాక్షన్ వీడియో పెట్టి జాగ్రత్త అని చెప్తే అన్ని వ్యూస్ వచ్చినాయి. సో ఎనీవే థ్యాంక్ యూ. సో యాక్షన్ కెమెరా అయితే రిమూవ్ చేద్దాం ఇప్పుడు, సైడ్ కాపేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుసు కదా రోడ్ ఎట్లా ఉంటుందో, మంచిర్యాల వరకు మామూలుగా ఉండదు. మళ్ళీ కెమెరా కింద పడిపోయింది అనుకో, దిక్కులేదు. సో కెమెరా రిమూవ్ చేసుకొని అయితే వెళ్దాం. సో ఈ రోడ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. సో చూడాలి ఎంత తొందరగా అయిపోద్దో, ఎంత లేట్ అవుతుందో. సో కెమెరా తీసేసుకొని పోదాం మేలు. ప్రాబ్లం అయితే ఇది, ఈ ఫార్క్ నుండి మొత్తం ఆయిల్ లీక్ అవుతుంది. నిన్న అంటే లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నేను డ్రైవ్ చేయలేదు. సో చేసిండు, మళ్ళీ లీక్ అవుతుంది. సో పాపం మళ్ళీ కష్టపడి మళ్ళీ చేశారు. 2-3 టైమ్స్ చేసిండు, అంటే రిపేర్ చేసిండు. సో ఫైనల్గా అయితే సెట్ అయినట్టు అనిపిస్తుంది. అయినా నాకు కొంచెం డౌట్ ఉంది, చూద్దాం మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత. అన్న తెలిసినాడు కాబట్టి మళ్ళీ చేస్తుండు, వేరే దగ్గర అయితే కష్టం ఇంకా. సో ఇది ఆయిల్ సీల్ ఉంటుంది కదా, పోయింది. సో కొత్తది యమహా నుంచి తీసుకొచ్చి వేసిండు. సో చూడండి మొత్తం ఓపెన్ చేసిండు అన్ని. సో బయట చాలా వర్షం పడుతుంది, మంచి కాఫీ తాగుదాం. అండ్ మన బైక్ కూడా రిపేర్ అయిపోయింది. సో వర్షంలో ఫ్రీ సర్వీసింగ్ అవుతుంది అన్నమాట. చౌక అన్వేషణ అంటాడు కదా, చౌక అలాగన్నమాట. మనమంతా సభకే బ్యాచ్. సో ఫైనల్లీ మొత్తానికి అయితే బైక్ రిపేర్ అయిపోయింది. అండ్ ఫార్క్స్ ఆయిల్ చేంజ్ చేయించినాం. అండ్ హ్యాండిల్ బార్ దగ్గర బేరింగ్స్ ఉంటాయి కదా అవి, సో 2 చేంజ్ అయితే అయిపోయినాయి. సో గైస్ ఇప్పుడు వర్షం పడుతుంది, మామూలుగా లేదు అసలు, సూపర్ ఉంది వర్షంలో డ్రైవింగ్ అంటే. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీరాంపూర్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటది కదా, సో కొంచెం దగ్గరలో వెళ్తుంటే మండీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయితే వాయిస్తున్నారు, సూపర్ గా ఉంది అని చెప్పేసి. సరే అని చెప్పి వెళ్ళినాం. వెళ్తే నాకంత టేస్ట్ ఏమైతే అనిపించలేదు. సో మీరు కింద ఒకసారి కామెంట్ చేయండి, సో టేస్ట్ ఉందా లేదా నిజంగానే అని చెప్పేసి. సో కొంచెం ఫ్యూల్ పట్టించుకొని అయితే వెళ్దాం. గాయ్స్ వెదర్ మాత్రం సూపర్ ఉంది, మంచిగా వర్షం పడతాం. 1 hour later. Two hours later. Sudden. 170 కొట్టాను, 120 ఫోన్పే లేదా. అది ఫోన్పే, గూగుల్ పే అని ఒక బోర్డు పెడితే, నాట్ అలౌడ్ అని బోర్డు పెడితే డైరెక్ట్ వెళ్ళిపోతుండే కదా. వచ్చి లైన్లో వెయిట్ చేసి, ఇంకా నేను క్యాబ్ తీసుకొని మరీ వెయిట్ చేసిన. ఇట్లుంటది ఇక్కడ పరిస్థితి. జియోనేనా మొత్తం అన్ని ఫాలో అవుతుంది. ఒక బోర్డు పెట్టవచ్చు కదా, ఓన్లీ క్యాష్ అని చెప్పేసి. నుంచి వెయిట్ చేసి టైం అంతా బొక్క. ఇప్పటి వరకు వేరే బంకులోకి వెళ్ళి అక్కడ ఫ్యూల్ కొట్టిస్తుండే. జియో పెట్రోల్ బంక్
ఓన్లీ క్యాష్ అంట, ఫోన్పే లేదంట. ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే చూసుకోండి, జాగ్రత్త. గాయస్ మనకు శ్రీరాంపూర్లో ఎగ్జిబిషన్ ఉంది కదా, సో రైట్ సైడ్ ఉంది చూడండి. ఇది మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడికి? ఎంత ప్రైజెస్ ఒకసారి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి వెళ్దాం ఫ్రీ దొరికినప్పుడు, టైం ఉన్నప్పుడు. కనీసం ఇక్కడైనా ఫోన్పే గూగుల్ పే ఉండాలని ఆశిస్తున్న హెచ్పి బంక్లో. చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. అసలే పెట్రోల్ మొత్తం అయిపోయింది. పవర్ పెట్రోల్ ఒక లీటర్. ఇందాక జియో బంక్కి వెళ్ళినాం కదా, అక్కడ ఫోన్పే లేదు. సో మీరు జాగ్రత్త, ఎక్కడన్నా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ పెట్రోల్ బంక్ ప్రిఫర్ చేయకుండా ఉంటే బెటర్. ఫోన్పే లేదు కాబట్టి ప్రజెంట్ అయితే. క్యాష్ ఉంటే అది మీ ఇష్టం. అమ్మో ఇంకా చాలా ఎక్కువసేపు మాట్లాడితే హెల్మెట్ మొత్తం ఫాగ్ అయిపోయింది. సో నాకేం కనబడట్లేదు. సో కొంచెం హెల్మెట్ ఓపెన్ చేస్తే మనకి ఎయిర్ ఫ్లో వస్తుంది, ఫాగ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో మీరు ఎప్పుడైనా బైక్లో మ్యాక్సిమం పవర్ పెట్రోల్ కొట్టేయడానికి అయితే ట్రై చేయండి. గాయస్ మనం ఉన్న ఏరియా ఎక్కడో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో చాలా మందికి తెలుసు అనుకుంటా ఇది ఏరియా. సో ఈ సర్కిల్ చూడండి, చాలా మందికి తెలుసు. సో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో చూద్దాం. అసలు ఏంది, అసలు వర్షం కొట్టిందంటే వాటర్ మొత్తం రోడ్ పైన ఎక్కడక్కడ స్టే అయిపోతుంది. అసలు ఎటు పోవట్లేదు, మొత్తం గుంటల్లాగా ఉండి మొత్తం వాటర్ అన్నీ అక్కడనే ఉంటున్నాయి. సో మినీ హైదరాబాద్లో అయిపోతుందేమో అని అనిపిస్తుంది. చూడండి వర్షం వచ్చిందంటే వాటర్ చూడండి బ్యాక్ సైడ్ అక్కడే ఉన్నాయి వాటర్. ఇదేంది వర్షం నీళ్ళు పంపులు ఎక్కువ పడుతున్నాయి పైనుండి. గాయస్ ఇక్కడ శ్రీరాంపూర్లో బస్ స్టాండ్ పక్కన ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి సెంటర్స్. సో బాగుంటాయి అవి. సో టేస్ట్ చేయండి. మేమైతే వెళ్ళి తింటుండే. సో ఈ కొత్త ఫ్లేవర్ పడ్డది కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తింటుండే. సో బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అవి వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే బాగుంది. బస్ స్టాండ్ పక్కనే, ఏమంత ఐడియా లేదు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ వెళ్తున్నాం మనం. పోయి కనబడట్లేదు అనుకుంటా, మొత్తం వాటరే. చూడండి రోడ్లు స్విమ్మింగ్ పూల్ లా తయారైపోయినాయి కొన్ని ప్లేసెస్లో. గాయస్ మనం ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ రైనీ సీజన్ కదా. సో మీరు రైనీ సీజన్లో అయితే డ్రైవింగ్ చేసే ముందు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి. సో సేఫ్గా ఉండవచ్చు. సో ఫస్ట్ అయితే మన బైక్ స్పీడ్గా అయితే వెళ్ళకండి. సో ఇప్పుడు నేను యాక్చువల్గా స్పీడ్ వెళ్ళట్లే, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన 2x. అండ్ వర్షం వచ్చినప్పుడు ఇట్లా సడన్ బ్రేక్స్ కానీ, సో ఎక్స్లేటర్ ఇవ్వడం, టర్నింగ్స్ దగ్గర ఇట్లా సడన్గా తిప్పడం, సో ఇవన్నీ అయితే చేయకండి. ఎందుకంటే కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మనకు విజిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది వర్షం పడుతుంటే. సో మీరు లైట్స్ ఆన్ చేసుకొని అయితే డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బ్రేక్స్ కూడా సడన్గా బ్రేక్స్ అయితే వేయకండి. సో స్కిడ్ అయి పడిపోతారు వర్షంలో. సో మీకు ఏబిఎస్ ఉంటే అది వేరే విషయం, మీకు పెద్ద బైక్స్ ఉంటాయి అది వేరే విషయం. సో టైర్స్ కూడా కొంచెం చూసుకోండి, ఎందుకంటే వర్షాకాలం కదా. సో టైర్స్ అనేవి అరిగిపోయినాయి అంటే మనకు ఇంకా కథమే. ఇంకెక్కడన్నా సడన్గా ఏమన్నా అడ్డు వచ్చినాయంటే బ్రేక్ పడదు, కింద పడిపోతాం. టైర్స్ వీలైనంత వరకు చేంజ్ చేసుకోవడానికి చూడండి వర్షాకాలంలో. స్పోర్ట్స్ టైర్స్ అయితే వేపించుకోకండి. సో స్ట్రీట్ టైర్స్ అని అట్లా ఉంటాయి. సో ట్రై చేయండి. గాయస్ ఇక్కడ సర్ఫేస్ చూడండి, కింద రోడ్ పైన మనకు లైన్ ఉంది కదా. సో ఇట్లాంటి లైన్ పైన అయితే వెళ్ళకండి, ఎందుకంటే అది పెయింట్ వేసి ఉంటుంది దానిపైన. సో స్కిడ్ అవుతూ ఉంటుంది. సో గాయస్ అక్కడక్కడ మనకు ఇట్లా వాటర్ స్టోర్ అయి ఉంటుంది. సో అట్లా ఎడ్జెస్కి, రోడ్ ఎడ్జెస్కి, సో అలాంటి ప్లేస్లో అయితే కొంచెం జాగ్రత్త వెళ్ళండి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు మొత్తం వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్త వెళ్ళండి. సో లాస్ట్ టిప్ ఏంటంటే గేర్ అయితే వేసుకోండి. హెల్మెట్, వాటర్ ప్రూఫింగ్ క్లాత్స్ అండ్ రైడింగ్ జాకెట్, ప్యాంట్, గ్లౌజెస్ అండ్ వాటర్ ప్రూఫ్ బూట్స్, సో ఇవన్నీ ఉంటే అయితే వేసుకొని వెళ్ళండి. లేకపోయినా 4 హెల్మెట్ అన్న పెట్టుకొని వెళ్ళండి. ఇప్పుడు నేను కూడా మా ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అయితే ఎంత సూపర్గా ఉందంటే, అసలు మనం ఇక్కడే ఉన్నామా, వేరే ఏదైనా లాంగ్ వెళ్ళినామా అన్నట్టు ఉంటుంది. ఈ రోడ్, ఆ
క్లౌడ్స్ వెనకాల చూడండి, ఆ హిల్స్ అసలు మామూలు కాంబినేషన్ కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా అసలు వేరే ఏదో సిటీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో మీకు కూడా అట్లనే ఉంటుందా? కామెంట్ చేయండి. ముందు ఒక కార్ ఉంది చూడండి. సో కార్ ఇక్కడ ఆపుకొని వాళ్ళు మంచిగా చాయ్ తాగుతున్నారు. ఆ క్లౌడ్స్ ని అవన్నీ అటు హిల్స్ ని చూసుకుంటా, బొక్కలగుట్ట హిల్స్, గాంధర్కిలా హిల్స్ అవి చూసుకుంటూ మంచి టీ తాగుతున్నారు అందరూ. సూపర్. అసలు ఎల్లోగా కప్ కాఫీ అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ బాగోదని చెప్పేసి వెళ్ళిపోతున్నా స్ట్రేట్గా. అలా జేబులో చెయ్యి పెట్టుకోకుండా హ్యాండిల్ పట్టుకొని అలా వెళ్ళిపోతున్నా. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ రీల్ వీడియో అయితే పెట్టినా మనకు 83.8K వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చూడకపోతే చూడండి, నేను కామెంట్ బాక్స్లో ఇస్తా. బిడ్డ ఇది నా అడ్డ. రోడ్ మధ్యలో పెట్టి ఫోటో షూట్ చేస్తారు చూడండి. అట్లా ఉంటుంది మరి మనోళ్ళతోనే, మామూలుగా ఉండదుగా. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ పార్ట్ 2. ఇక్కడ చూడండి, ఫోన్ చూసుకుంటా ఇటే వస్తున్నారు, అంటే రాంగ్ రూట్లో. సూపర్. మళ్ళీ ఇద్దరు, అట్లా ఉంటుంది. వీడియో అయితే అయిపోయింది. సో మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో అయితే. సో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్పిన వర్షంలో రైడింగ్ చేయడం. ఎండ్ ఆఫ్ ది వీడియో. సో గైస్ నెక్స్ట్ మంత్ అయితే వేరే వ్లాగ్ ఉంది. సో టూర్ వెళ్తున్నాము. సో అది ఎక్కడికో ఆ ప్లేస్ గెస్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక 2-3 మెంబర్స్కి అయితే గివ్ అవేస్ ప్లాన్ చేస్తా. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కామెంట్ చేయండి. నేను టూర్ మీరు కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 2-3 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా గివ్ అవే చిన్న గిఫ్ట్స్ అయితే సెండ్ చేస్తా. అండ్ లొకేషన్ చూడండి, సూపర్గా ఉంది, గాంధర్కిలా. సో థ్యాంక్ యూ. జై హింద్.